ఎవ్రీవన్. భారతదేశంలో ఒక పేరు ఉంది. ఆ నమ్మకానికి ప్రతీక. ఆ పేరు టాటా గ్రూప్. విప్ నుంచి సాఫ్ట్వేర్ వరకు, కార్ల నుంచి హోటల్ వరకు, స్టీల్ నుంచి స్పేస్ టెక్నాలజీ వరకు ఇంత విస్తృతంగా వ్యాపారం చేసే సంస్థ ప్రపంచంలో చాలా అరుదు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నది ఒక సాధారణ వ్యక్తి కళ ఎలా ఒక ప్రపంచ స్థాయి సామ్రాజ్యంగా మారింది. ఇది కేవలం ఒక కంపెనీ కథ కాదు. ఇది భారతదేశ పరిశ్రమల పునాది వేసిన కుటుంబ కథ. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ముందుగా జంషెడ్జీ టాటా, కళల మనిషి. టాటా సామ్రాజ్యానికి పునాది వేసిన మహానుభావుడు జంషెడ్జీ టాటా. 1839వ సంవత్సరంలో మన భారతదేశంలో గుజరాత్లో జన్మించారు. ఆయన కుటుంబం వ్యాపార వృత్తిలోనే ఉండేది. యువకుడిగా విదేశాలకు వెళ్ళి అక్కడ పరిశ్రమలను పరిశీలించారు. అక్కడ ఒక విషయం ఆయనకు ఆలోచింపజేసింది. ఎందుకు మన భారతదేశంలో ఇలాంటి పరిశ్రమలు లేవు? 1868 సంవత్సరంలో జంషెడ్జీ గారు 21,000 రూపాయలతో ఒక చిన్న ట్రేడింగ్ కంపెనీని మన భారతదేశంలో ప్రారంభించారు. ఆ తర్వాత కాలంలో అది టాటా గ్రూప్గా ఎదిగింది. తను కన్న 3 గొప్ప కళలు ఏమిటంటే, 1. భారతదేశానికి ఒక ఉక్కు పరిశ్రమ, 2. ప్రపంచ స్థాయి హోటల్, 3. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్. అందులో భాగంగా మొదటి తాజ్ హోటల్ను మన భారతదేశంలో నిర్మించారు. ఎక్కడంటే, ఆ కాలంలో బ్రిటిష్ హోటల్లో భారతీయులకు ప్రవేశం ఉండేది కాదు. దానికి సమాధానంగా 1903 సంవత్సరంలో మన భారతదేశంలోనే ముంబైలో ప్రారంభమైంది తాజ్మహల్ ప్యాలెస్. ఇది కేవలం ఒక హోటల్ కాదు, భారత గౌరవానికి ప్రతీక. విద్యుత్, ఎలివేటర్లు, అమెరికన్ ఫ్యాన్స్ వంటి సదుపాయాలు ఉన్న మొదటి హోటల్ ఇది. టాటా స్టీల్ 1907 సంవత్సరంలో ప్రారంభించారు. జంషెడ్పూర్ నగరంలోనే పూర్తిగా ఈ కంపెనీ అభివృద్ధి చెందింది. స్వతంత్రం ముందు నుంచే టాటా స్టీల్ భారతదేశానికి వెన్నెముకగా నిలిచింది. అమెరికా, యూరప్ వంటి దేశాలకు పోటీగా నిలిచింది మన భారతదేశ కంపెనీ మొదటిది. అంతేకాదు, ప్రపంచ యుద్ధ సమయంలో యుద్ధానికి సంబంధించినటువంటి స్టీల్ మెటీరియల్ను కూడా వారు తయారు చేయడం జరిగింది. రైల్వే ట్రాక్లు వారు టాటా స్టీల్ నుంచి భారతదేశానికి అందించడం జరిగింది బ్రిటిష్ కాలంలోనే. అందులో భాగంగా విద్యుత్ సరఫరా వాహనాలు. టాటా పవర్ భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో ముందు నిలిచింది. అందులో భాగంగానే టాటా మోటార్స్ ట్రక్కులు, బస్సులు, కార్లు తయారు చేసిన దేశ అభివృద్ధి కీలక పాత్ర పోషించినది. టాటా ఇండికా కార్ మొదటి పూర్తిగా భారతీయ కార్. ఆ తర్వాత రతన్ టాటా గారు వచ్చారు. టాటా గ్రూప్ కొత్త శకం తీసుకొచ్చిన వ్యక్తి మన రతన్ టాటా గారు. 1991 సంవత్సరంలో టాటా సంస్థకు చైర్మన్ అయ్యారు. ఆయన కాలంలో టాటా గ్రూప్ అంతర్జాతీయ స్థాయికి చేరినది. జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ కంపెనీ కారులను కొనుగోలు చేశారు 2008 సంవత్సరంలో. ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించినది. అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న టాటా టీ, కోర్ స్టీల్ వంటి కంపెనీలను కూడా కొనుగోలు చేసినది. ఐటీ విప్లవం. టాటా కన్సల్టెన్సీ సర్వీస్ (TCS) ఇది మన భారతదేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది ఉద్యోగాలు ఐటీ రంగంలో భారతదేశానికి గౌరవం తీసుకువచ్చింది. ఇప్పటికి కూడా TCSలు అంటే ఒక గౌరవంగా పనిచేస్తారు ఉద్యోగస్తులు. ఇప్పటి వరకు కూడా ఈ కంపెనీ ఫలానా కంపెనీ ఉద్యోగాలను తీసింది అని మనం వింటూ ఉంటాం. TCS నుంచి ఒక ఉద్యోగస్తుని కూడా తొలగించలేదు. అటువంటి నమ్మకమైన కంపెనీ TCS. సేవా కార్యక్రమాల్లో ముందుంటుంది టాటా సంస్థ. టాటా గ్రూప్ లాభాల్లో 60% వరకు సేవా కార్యక్రమాలకు వెళ్తుంది. టాటా ట్రస్ట్ ద్వారా ప్రపంచ దేశాల్లో విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశేష సేవలను అందిస్తూ ఉన్నది. IISc బెంగళూరు స్థాపించడంలో టాటా కుటుంబం కీలక పాత్ర పోషించినది. అందుకే ప్రపంచ ధనవంత జాబితాలో కానీ, భారతదేశ ధనవంత జాబితాలో కానీ రతన్ టాటా గారి పేరు ఇప్పటికి కూడా ఉండదు. ఎందుకంటే తన సేవా దాతృత్వం, మానవత్వం కలిగిన వ్యక్తి రతన్ టాటా గారు.
తను సంస్థ నుంచి పేదలకు దానం చేయకుండా ఉంటే ఇప్పటికి కూడా రతన్ టాటా గారు ప్రపంచ జాబితాలో ముందు ఉండేవారు. ఎంతమంది ధనవంతులు వచ్చినా తన పేరు ముందు ఉంటుంది. మరి రతన్ టాటా గారు గురించి మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. వారు చెబుతుంది ఏమిటంటే పెద్దగా ఆలోచించాలి, నాణ్యతపై రాజీ పడకూడదు, లాభం మాత్రమే కాదు సమాజ సేవ కూడా ముఖ్యం. ఒక వ్యక్తి కళ, ఒక కుటుంబ కృషి, ఒక దేశ గౌరవం, ఇది టాటా సామ్రాజ్య కథ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.